హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో కమ్మగా రసం ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మునగాకులో 300కు పైగా రోగాలను నివారించే ఔషధ గుణాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకుని వారానికి ఒక్కసారన్నా ఏదో ఒక విధంగా మన ఆహారంలో చేర్చుకుంటే మన శరీరానికి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి. మరెందుకు ఆలస్యం, ఈ మునగాకుతో కమ్మగా చేదు లేకుండా సింపుల్గా 5 నిమిషాల్లో రసం ఏ విధంగా చేసుకోవాలో చూసే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ మునగాకు రసం కోసం లేతగా ఉన్న ఒక గుప్పెడు మునగాకును తీసుకోవాలి. నేను 1 లీటర్ రసం పెడుతున్నాను కాబట్టి లీటర్కి 1 గుప్పెడు మునగాకు కరెక్ట్గా సరిపోతుంది. లేతగా ఉన్న మునగాకు అయితే చేదు ఉండకుండా ఉంటుంది. దీన్ని శుభ్రపరచుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని తీసుకుని 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని, నూనె వేడైన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా మునగాకు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందన్న టైంలో ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న 1 గుప్పెడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని టమాటా ముక్కలు మెత్తపడే వరకు కూడా దీన్ని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తపడినాయి అన్న తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపును కూడా వేసుకుని, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు నేను పోపు దినుసులు ఏమీ వేయలేదు, ఎందుకంటే రసం మరిగిన తర్వాత పోపు మళ్ళీ పెట్టుకుందాము. ముందుగా మునగాకుని వేయించుకోవడం కోసం కొద్దిగా ఆయిల్లో వేయించుకున్నాను, అంతే అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, అలాగే 1 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాలు ఈ రసాన్ని చక్కగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో మరిగించుకుంటే త్వరగా అయిపోతుంది కానీ టేస్ట్ బాగుండదు. ఎప్పుడైనా సరే రసం లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా సన్నగా మరుగుతుంటేనే చాలా టేస్ట్ వస్తాయి. మన తెలుగువారిలలో రసం అనేది కామన్ కదండి. పెళ్ళిళ్ళ టైంలో కానీ, పండగ వచ్చినా లేదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మస్ట్ అండ్ కంపల్సరీగా రసం అనేది ఉంటుంది. మరి అలా రసం కంపల్సరీగా పెట్టేటప్పుడు ఈ విధంగా మునగాకును కూడా యాడ్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకో నిమిషం మరిగించుకుందాం. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన చిన్న కళాయిని తీసుకుని పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇందాక కొన్ని ఉల్లిపాయలు మనం రసంలో మరిగించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కూడా తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని తాలింపు చిటపటలాడిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు నచ్చితే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తాలింపులో ఇంగువ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 గరిటెడు రసాన్ని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసినట్లయితే అసలైన సువాసన అనేది ఇప్పుడు వస్తుందండి. చెప్పాలంటే రసానికి ప్రాణం తాలింపేనండి. ఈ తాలింపు సియ్యమని సౌండ్ వస్తేనే రసం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. చాలామంది ముందు తాలింపు వేసుకుని దానిలో వాటర్ పోసుకొని రసం పెట్టుకుంటారు. అలా కాకుండా రసం మరిగిన తర్వాత తాలింపు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ వేశారు కానీ పులుపు వేయలేదని ఆలోచిస్తున్నారు కదా, ఇప్పుడు దానికే వద్దాం. ఈ మధ్య చాలామంది ఆరోగ్యపరంగా చింతపండు వాడకాన్ని చాలా వరకు తగ్గించేశారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా నిమ్మరసాన్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. చింతపండు బదులు నిమ్మకాయ వేసామనే విషయం కూడా ఎవరికి తెలియదండి, మీరు చెప్తే తప్ప. అంత రుచిగా ఉంటుంది. కానీ నిమ్మరసాన్ని మాత్రం ఈ మునగాకు రసం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. రసం చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే చేదు వచ్చేస్తుంది. మనం పులిహోర కలుపుకునేటప్పుడు ఏ విధంగా అన్నం చల్లారిన తర్వాత వేసుకుంటామో అదేవిధంగా రసం చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇంతేనండి, ఇలా సింపుల్గా మునగాకు నిమ్మకాయ కాంబినేషన్లో హెల్దీ అండ్ టేస్టీ రసాన్ని 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా వారానికి 1-2 సార్లు ఈ విధంగా చేసి పెట్టండి. మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.